లలో అర్హులైన నిరుపేదలు 15/10/2019 నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 15/10/2019 అప్పటికి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. ముందు అప్లై చేసుకున్నట్టుని చేశారు. అప్పటికే దరఖాస్తు చేసుకుంటారు. నిర్మించుకుని ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు కదా, వాటరు కరెంటు అవన్నీ ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు. సో వీటన్నిటికీ కూడా కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఈరోజు కొత్త జీవో ఇష్యూ చేయబడుతుంది. పాత జీవోలన్నీ రద్దయిపోయి ఈ కొత్త జీవో అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది కాదు ఆక్రమించుకున్నాడు గవర్నమెంట్ అంటే అబ్జెక్షన్ లేని ఇళ్ల స్థలాల్లో ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది కొన్ని ప్రభుత్వాలు. కానీ ఇక్కడ ప్రభుత్వం అది కాకుండా మానవీయత కోణంతో ఆలోచన చేసి కట్టుకుని అభ్యంతరకరం లేని ప్రభుత్వ స్థలాల్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి కూడా టారిఫ్ లాగా పెట్టారంటే 150 గజాల వరకు ఏమో బీపీఎల్ ఫ్యామిలీస్కి ఫ్రీగా, అదేవిధంగా 150 నుంచి 200 వరకు అయితే కొంత అమౌంట్ అది పెట్టండి. హౌస్ సైడ్స్ది కదా, హౌస్ సైడ్స్ కదా, రెగ్యులరైజేషన్. అదేవిధంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు మనందరికీ తెలిసిందే. 11,162 విలేజ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్ ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో 11 మంది విలేజ్ సెక్రటేరియట్లు, 10 మంది వార్డ్ సెక్రటేరియట్లో అలాట్ చేశారు ఎంప్లాయీస్ని. కానీ ఒక ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ముందు చూపు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆలోచనకి ఫైనాలిటీ ఇవ్వకోకుండా చేయటం మూలంగా ఈ గ్రామ సచివాలయాలు అంత ఎఫెక్టివ్గా ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయట్లేదనే అభిప్రాయం ఉంది. తర్వాత వీళ్ళందరినీ కూడా గవర్నెన్స్ చేయటం కానివ్వండి, వాళ్ళకు ఒక మార్గదర్శకం ఇవ్వటం కానివ్వండి, ఈ చాలా లోపాలు కనపడతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3 కేటగిరీస్గా వీటిని విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఈ గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ని 3,500 జనాభా పైబడి ఉన్న ఒక సెక్రటేరియటు, అదేవిధంగా 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సెక్రటేరియట్స్, అదేవిధంగా 2,500 కంటే తక్కువ ఉన్న సెక్రటేరియట్, జనాభా తక్కువ ఉన్న సెక్రటేరియట్స్, ఈ 3 సెక్రటేరియట్స్ని ఏర్పాటు చేసి 2,500 కంటే తక్కువ ఉన్న జనాభాలో 6గురిని, 2,500 నుంచి 3,500 వరకు ఉన్న జనాభా ఉన్న సెక్రటేరియట్స్లో 7గురిని, 7 మందిని, 3,500 పైబడి ఉంటే 8 మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను వార్డు విలేజ్ 2 కూడా ఈ జనాభాను బట్టి 3,500 పైబడి ఉంటే ఒక కేటగిరీ, ఏ కేటగిరీ అనుకోండి, అక్కడ 8 మెంబర్స్, 2,500 నుంచి 3,500 వరకు ఉంటే బి కేటగిరీ, అక్కడ 7 మందికి, అదేవిధంగా 2,500 ఉంటే ఒక కేటగిరీ, దాంట్లో 6 ఎంప్లాయీస్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషన్ ఫంక్షనరీస్ అని చెప్పేసి వీళ్ళని కూడా 3 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఎవరిని ఎంప్లాయీస్ని. దీంట్లో ఏంటంటే టెక్నికల్ ఫంక్షనరీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అనుసంధానంగా ఉంటారు. ఆ డిపార్ట్మెంట్స్కి వీళ్ళ సేవలు ఏదైనా కావాలంటే జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వీళ్ళ సేవల్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదా పంచాయతీరాజ్, ఆ పనులన్నీ కూడా ఈ టెక్నికల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి హెడ్స్గా గ్రామ సచివాలయాలు అయితేనేమో పంచాయతీ సెక్రటరీ హెడ్గా ఉంటాడు. అదే వార్డ్స్లో అయితేనేమో వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా హెడ్గా ఉంటారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఎవరు హెడ్డింగ్ మొత్తం 10 మందికి హెడ్ అనేది ఒక నిబంధన లేకుండా ఉండటం మూలంగా
వార్డ్ సెక్రటేరియట్ ఏమో వార్డు సచివాలయంలో, పంచాయతీ సెక్రటరీ ఏమో విలేజ్ సెక్రటేరియట్లో హెడ్గా ఉంటారని చెప్పేసి మనం చేస్తాము. ఇదంతా ఏంటంటే ఎఫెక్టివ్గా రేషనలైజ్ చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి ఏదైతే యాస్పిరేషనల్ ఫంక్షన్ ఇస్తున్నారో ప్రభుత్వం సాంకేతికంగా అనేక విధానాలని అమల్లోకి తీసుకొస్తూ ఉంది. డ్రోన్ కానివ్వండి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా ఐఓటీ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏంటంటే క్వాలిఫికేషన్, ఈ వార్డ్ సచివాలయం ఈ స్టాఫ్ అందరూ కూడా చాలామంది హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని ఈ 3 కేటగిరీలుగా విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. కొంచెం తగ్గుతూ అనుకుంటాను, కరెక్ట్ ఫిగర్ లేదు. సర్ప్లస్ అయిన వాళ్ళని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్లో వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాటిని చూసి వేరే డిపార్ట్మెంట్స్లో యూటిలైజ్ చేసుకుంటాం జరుగుతుంది, సర్ప్లస్ ఉంటే కనుక. క్వాలిఫికేషన్ డిఫరెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన వాళ్ళు ఉండొచ్చు. వారి స్పెషలైజేషన్ బట్టి దాన్ని చూస్తాం. లేదు, దీనికోసం నిబంధనల్ని పొందుపరిచారు. దీన్ని మానిటర్ చేస్తానికి స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కూడా చేశారు. స్టేట్ లెవెల్ కమిటీ ఏమో మన రెవెన్యూ మినిస్టర్ చైర్మన్గా, ఎంఏయుడి హౌసింగ్ మినిస్టర్స్ మెంబర్స్గా, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళందరూ ఉంటారు. మన డిస్ట్రిక్ట్లోనేమో ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్ అనుకుంటాను, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్గా కలెక్టరు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఇవన్నీ కూడా నిబంధనలు ఇవన్నీ కూడా పరిశీలించడానికి వీటన్నిటికి కూడా వాళ్ళ మానిటరింగ్లో జరుగుతుంది. ఎవరు అదే డబ్బులు కట్టక వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వలేదు కదా, వాళ్ళందరికీ అవన్నీ కూడా ఆ అలాట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళకి రకరకాల కారణాలతో ఇవ్వలేదు, కోర్టు కేసులు అని ఇవ్వలేదు, లేకపోతే డబ్బులు కట్టక ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కట్టక ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి పొజిషన్ ఇచ్చాడు, పొజిషన్ చూపించలా. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే పట్టాలు ఇచ్చారు కానీ పొజిషన్ చూపించలా. ఏ భూములు అయితే పట్టాలు ఇచ్చారో ఆ భూమికి డబ్బులు కూడా కట్టలే కదా ప్రభుత్వం. సో అవన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు కట్టుకుంటే కట్టుకోమనండి. వాళ్ళు కట్టుకుంటానంటే అభ్యంతరం ఏం లేదు. కట్టుకోకుండా ఇంట్రెస్ట్ లేకుండా అది అప్పటినే అట్లాగే పెట్టేసేస్తే అవి వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. ఏమండి అదే ఏదైతే కోర్టు కేసుల్లో ఉన్నాయో ఆ అలాట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కొత్తగా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం. ఓకే, మీరేంటి సార్ ఇది తప్పకుండా చేసుకోవాలి కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ఎట్లా కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ వచ్చినాయి కాబట్టి నియమ నిబంధనలు రిలీజ్ చేస్తాము, దాని ప్రకారం వాళ్ళందరూ కూడా చేసుకోవాలి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేస్తామంటాను నేను. ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ చట్టం 22A జాబితాలో బదిలీ చేయబడిన భూముల తొలగింపు ఇవన్నీ కూడా